లేవియ కాండము 9వ అధ్యాయము వచన ధ్యానమును మనం కొనసాగించుకుందాము. మొదటి వచనములో మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించాడు. యెహోవా అతనికి ఈ విధంగా ఆజ్ఞాపించాడు, అందుకే పిలిపించాడు. అది 8వ దినము. 7 దినముల ప్రతిష్ఠ అనంతరం 8వ దినమున దేవుడు వారిని అంగీకరించి వారికి ప్రత్యక్షమయ్యేటట్లుగా కొన్ని ప్రత్యేకమైన అర్పణలు వారు తీసుకుని రావాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. అందులో 2 అర్పణలు అహరోను అతని కుమారులు తేవాలి. మిగిలిన 6 అర్పణలు అహరోను చేత బోధించబడిన వారే ఇశ్రాయేలు ప్రజలు తేవాలి. పెద్దల ఎదుట ఈ మాటలన్నీ కూడా వారితో మాట్లాడుతున్నాడు మోషే. 2వ వచనం, అహరోనుతో ఇట్లన్నాడు, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకొనిరా. నీవు తీసుకురావాలి, అది అహరోను పార్ట్. ఇక 3-4 వచనం, మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, మీరు యెహోవా సన్నిధిని బలిని అర్పించేటట్లు పాప పరిహారార్థమైన నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి అని చెప్పమంటున్నాడు. అక్కడ 6 అర్పణలు తీసుకుని రమ్మన్నాడు. ఇవి మీరు తీసుకుని రావాలి అని ప్రజలకు చెప్తున్నాడు. మోషే అహరోనుకు చెప్పాడు నీవు తీసుకురావాలని. మరియు మోషే అహరోనుకు ఆజ్ఞయిస్తున్నాడు నీవు చెప్పాలి ఇవి ప్రజలను తీసుకురమ్మని. స్పెసిఫికేషన్ చూడండి. అహరోనును పవిత్రపరుస్తున్నవాడుగా మోషే కనబడితే మోషే చేత పవిత్రపరచబడిన అహరోను ప్రజలను పవిత్రపరచడానికి ప్రజలను అర్పణలు తీసుకుని రమ్మంటున్నాడు. ఇది ఇందులో విశేషం. 5వ వచనం, మోషే ఆజ్ఞాపించిన వాటిని ప్రజలు దేవుని సన్నిధికి వాటిని ప్రత్యక్ష గుడారం ఎదుటికి వాటిని తీసుకొచ్చారు. సమాజమంతా దగ్గరగా వచ్చి యెహోవా సన్నిధిన నిలబడ్డారు. మోషే అంటున్నాడు మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించింది ఇదే, అట్లు చేయండి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుతుంది. యెహోవా మీకు కనబడును అని 4వ వచనంలో చెప్పాడు. 6వ వచనంలో మీరు అర్థం చేసుకోవటానికి చెబుతున్నాను, యెహోవా మహిమ కనబడుతుంది. యెహోవా కనబడితే చనిపోతారు. మోషే అర్థము 4వ వచనంలో మహిమ కనబడుతుందనే. దేవుణ్ణి చూచి ఎవడు బ్రతకలేడు. కనుక యెహోవా మహిమ మీకు కనబడుతుందంటే దేవుడు మీ మధ్యన ఉన్నాడని మీరు తెలుసుకుంటారు, దేవుడు మిమ్మల్ని అంగీకరించాడని మీరు తెలుసుకుంటారు. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ ఆల్ యువర్ లైఫ్స్. మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని అంగీకరించాడని మీరు తెలుసుకోవటం చాలా గొప్ప ఆశీర్వాదం. మిమ్మల్ని దేవుడు అంగీకరించాడని మీరు తెలుసుకున్నట్ట. ఇవాళ మనం విశ్వాసం ద్వారా తెలుసుకుంటున్నాము, ఆ దినాల వారు సూచనల ద్వారా తెలుసుకున్నారు. యేసుక్రీస్తు ప్రత్యక్షం అయిన తర్వాత విశ్వాసము చాలును. ఆయన క్రీస్తునందు మనలను ఏర్పాటు చేసుకున్నాడని క్రీస్తు సంఘమైన మనమందరం తెలుసుకుంటాము. వారు ప్రజలందరూ కూడా మోషే చెప్పిన విధంగా తీసుకుని వచ్చారు, అహరోను చెప్పిన విధంగా తీసుకుని వచ్చారు. మోషే అంటున్నాడు మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించింది ఇదే, అట్లా చేయండి, అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది. మరియు మోషే అహరోనుతో 7వ వచనంలో చెబుతున్నాడు, అహరోనుతో ఇట్లా అన్నాడు, నీవు బలిపీఠమునొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తము ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణ చెయ్యి, యెహోవా ఆజ్ఞాపించినట్టు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యి. మోషే కమాండ్మెంట్ ఇస్తున్నాడు అహరోనుకి, స్టార్ట్ యువర్ మినిస్ట్రీ, స్టార్ట్ యువర్ ప్రీస్ట్హుడ్ మినిస్ట్రీ.
నీవు నీ కొరకు పాపక్షమాపణ నిమిత్తము అర్పణ చేసుకోవాలి, ప్రజల నిమిత్తము పరిహారమును కూడా నీవే చేయాలి. ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్ యాక్ట్. దేవుడు గనుక అహరోనును అంగీకరించకపోతే అహరోను చనిపోతాడు. అందుకనే అహరోను తన పాపము కొరకు కూడా అర్పణ ఇచ్చుకున్నాడు. హెబ్రీ పత్రికలో పౌలు గారు రాశాడు, ఆనాటి యాజకుడు తన కొరకు తన పాపం కొరకు అర్పణించుకున్నాడని. క్రీస్తు అయితే అలా కాదు, ఆయన పాపరహితుడు. తన పాపం కొరకు అర్పణించుకోవాల్సిన అవసరత యేసుక్రీస్తుకు లేదని హెబ్రీ పత్రికలో పౌలు గారు ఉద్ఘాటించాడు. 8వ వచనం, కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతను ఎద్దుకు తేగ అతను రక్తములో తన వేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద చమరి బలిపీఠం అడుగున రక్తాన్ని పోశాడు. దాని కొవ్వును మూత్ర గ్రంథులను కాలేజీ మీద వపను బలిపీఠం మీద దహించాడు. అట్లు మోషేకు యెహోవా ఆజ్ఞాపించాడు, దానిని అహరోను నెరవేర్చాడు. దాని మాంసాన్ని చర్మమును పాలము వెలుపట అగ్నితో కాల్చివేశాడు. ఎందుకని? ఇది పాప పరిహారార్థ బలిగా యెహోవా ఎదుట అర్పించిన కారణం చేత దానిని బయట కాల్చివేశాడు. 12వ వచనము మొదలుకొని వ్రాయబడినటువంటి వాక్య భాగము 2వ అర్పణ. యాజకుడు తన నిమిత్తము ఇస్తున్నటువంటి 2వ అర్పణ 12వ వచనము మొదలుకొని మనకు చెప్పబడుతూ ఉన్నది. 9వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు దహన బలి పశువును అహరోను వధించాడు. అహరోను కుమారులు దాని రక్తమును అప్పగించగా అతడు బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించాడు. వారు దహన బలి పశువు యొక్క తలను అవయవములను అహరోనుకు అప్పగించగా అహరోను బలిపీఠం మీద వాటిని దహించాడు. అహరోను దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యం పైన దహించాడు. అలాగన మనం ఈ 3 వచనాల్లో దహన బలిని యాజకుల కొరకు వారు ఇచ్చుకున్న విధానం కనిపిస్తుంది. ఒక బలి పాప పరిహారార్థ బలి తమ కొరకు చేసుకున్నారు, 2వ బలి దహన బలిని తమ కొరకే వాళ్ళు చేసుకున్నారు. మిగిలిన బలులన్నీ ప్రజల కొరకు వారు చేయబోతున్నారు. 15వ వచనం నుండి మనకు ఇవి 21వ వచనం వరకు ఈ 6 రకాల ప్రజల కొరకు చేసిన బలులు కనిపిస్తాయి. 15వ వచనంలో థర్డ్ ఆఫరింగ్, 15వ వచనం చదువుతాను. ప్రజల అర్పణమును అహరోను తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలిగా మేకను తీసుకుని వధించి మొదటి తాను చేసిన దాని వలె పాప పరిహారార్థ బలి అర్పించాడు. ఆ తర్వాత 16వ వచనంలో దహన బలి పశువును తీసుకుని వచ్చి దాని విధి చొప్పున దానిని అర్పించాడు. 15వ వచనంలో ప్రజల కొరకు 3వ అర్పణగా పాప పరిహారార్థ బలి నిమిత్తమై ఒక మేకనిచ్చాడు. 16వ వచనంలో 4-5 అర్పణలు, ఒక దూడను ఒక పొట్టేళ్లను దహన బలిగా అర్పించాడు. 17వ వచనంలో 6వ అర్పణను నైవేద్యాన్ని అర్పించాడు. ఇక 18వ వచనం మొదలు 21వ వచనం వరకు 7వ 8వ అర్పణగా ఒక దూడను మరియు పొట్టేలును సమాధాన బలిగా అర్పించాడు. ఇది మనం చూస్తున్నాం. చూడండి, ప్రజల కొరకు నైవేద్యం ఇస్తున్నాడు. ప్రజల కొరకు పాప పరిహారార్థ బలి ఇచ్చాడు, దహన బలి ఇచ్చాడు, మరియు ప్రజల నిమిత్తము ప్రత్యేకమైన అర్పణను కూడా ఇచ్చాడు. 16వ వచనం చదువుతారు. అప్పుడు అతడు దహన బలి పశువును తీసుకుని విధి చొప్పున దాన్ని అర్పించాడు. 16వ వచనం దగ్గర మనం 4th and 5th ఆఫరింగ్ చూసాం. 17వ వచనం దగ్గర అప్పుడు అతడు నైవేద్యం తెచ్చి దానిలో 2 చేరడు తీసి ప్రాతకాలం ముందు చేసిన దహన బలి కాక బలిపీఠం మీద దాన్ని దహించాడు. అక్కడ 6వ ఆఫరింగ్ చూసాం. ఇక మనం 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మోషే ప్రజలు అర్పించే సమాధాన బలి రూపమైన కోడదోడును పొట్టెలను వధించాడు.
అహరోను కుమారుడు దాని రక్తం అతనికి అప్పగించగా అతడు బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించాడు. మరియు వారు ఆ దూడ కొవ్వును, మేక కొవ్వును, కొవ్వులతో కాంత్రములను, కప్పు కొవ్వును, మూత్ర గ్రంథులను కాలేజీ మీద అప్పగించారు. బోర్ల మీద కొవ్వును ఉంచారు. అతడు బలిపీఠం మీద ఆ కొవ్వును దహించాడు. బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిని అల్లాడించడముగా అహరోను అల్లాడించినట్టు యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. 22 వచనం. ఇక్కడ ప్రజలకు దీవెన కలుగుచున్నది. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపు తన చేతులెత్తి వారిని ఆశీర్వదించి దీవించిన తర్వాత దిగి వచ్చాడు. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారములోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవించారు. అంతే, అక్కడ యెహోవా మహిమ వారికి కనపడింది. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడింది, ప్రత్యక్షంగా కనబడింది. 28 వచ్చిన ఆఖరి వచ్చిన యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసింది. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేశారు. ఇది అద్భుతమైనటువంటి కార్యం. ఏలియా కాలములో ఏలియా యొక్క బలి అర్పణమును ఏ విధంగా దేవుడు ఆకాశము నుండి అగ్నిని పంపించి దహించాడో, అలాగనే మనోహ ఎదుట న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను యొక్క తండ్రి అయిన మనోహ ఎదుట దేవుడు బలి అర్పణను ఏ విధముగా అయితే ఆకాశం నుండి దహించాడో, ఇక్కడ కూడా వారి యొక్క కనుల ఎదుట దేవుడు ఆ యొక్క బలి యొక్క క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న దాన్ని దేవుడే స్వయంగా దహించాడు. అది ప్రజలందరూ చూచి ఆనందించారు. దేవుడు మాతో కూడా ఉన్నాడని ఒక ధైర్యమును వారు నేర్చుకున్నారు. దేవుని ఎదుట వారు పరిశుద్ధముగా జీవించవలని, పవిత్రమైన ప్రజలుగా జీవించవలని ఒక గొప్ప పాఠాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. ఈ విధంగా మనం 9వ అధ్యాయాన్ని ముగించుకున్నాం.